ఈసెట్ 2026 కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. దానికి రిలేటెడ్గా మేము 1-on-1 కౌన్సిలింగ్, ఓకే, 1-on-1 కౌన్సిలింగ్ గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ అంటే మీ అందరికీ తెలిసినట్టుగా బిఎస్డివిపి అకాడమీ, ఓకే, అకాడమీ తరపు నుంచి మీకు అయితే మేము ఈ 1-on-1 కౌన్సిలింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ 1-on-1 కౌన్సిలింగ్ లో ఎస్పెషల్లీ ఏం కవర్ అవుతాయని మీకు చాలా డౌట్స్ ఉంటాయి. అవే అందుకని వీడియో చేయడం జరిగింది. ఈ 1-on-1 కౌన్సిలింగ్ మనకి స్టార్టింగ్ ఫ్రమ్ ది కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఓకే, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఉంటుంది. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఇది ప్రాసెస్ ఉంటుంది. తర్వాత ఫీ పేమెంట్ ప్రాసెస్ ఉంటుంది. అండ్ దెన్ తర్వాత వచ్చేసినప్పటికి నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఓకే, నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ ఉంటుంది టోటల్. అండ్ తర్వాత ఫైనల్లీ ఇంకా చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఉంటుంది, సీట్ అలాట్మెంట్ జనరేషన్. తర్వాత మీరు కాలేజ్కి వెళ్తారు కదా, కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్స్ తీసుకుంటారు కదా, అక్కడ వరకు కూడా మీకు అయితే కౌన్సిలింగ్ 1-on-1 గైడెన్స్ అయితే వస్తుంది. త్రూ బిఎస్డివిపి అకాడమీనే వస్తుంది. ఈ 1-on-1 గైడెన్స్లో మీకు సెషన్స్ తీసుకుంటాము. ఓకే, సెషన్స్లో కూడా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ఆల్మోస్ట్ ట్రై చేస్తాము. ఓకే, అండ్ ఎస్పెషల్లీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే మీరు ఎలాగోలాగా చేయొచ్చు. బట్ వెబ్ ఆప్షన్స్ మాత్రం కొంచెం చాలా జాగ్రత్తగా చేయాలి. ఈ ఫేజ్ లో ఫర్ సపోజ్ మీకు గనక ఒక స్టూడెంట్ ఉన్నాడు, స్టూడెంట్కి ఒక 1500 ర్యాంక్ వచ్చింది అనుకుందాం. ఇంటిగ్రేటెడ్ కాదు, బ్రాంచ్ ర్యాంక్ కోసం మాట్లాడుకోవాలి, బ్రాంచ్ ర్యాంక్. సో ఈ 1500 ర్యాంక్కి ఎలాంటి కాలేజెస్ వస్తాయో అలాంటి కాలేజెస్ మాత్రమే మేము సజెస్ట్ చేస్తాము. ఓకే, అండ్ అలానే ఈ 1500 ర్యాంక్ వచ్చినా కూడా మంచి ర్యాంక్ అయినప్పటికీ కూడా కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి తెలియక వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అనేది సరిగ్గా ఇవ్వక ఈధర్ ఎక్కువ కాలేజెస్ ఇచ్చేస్తారు. బట్ ఆ ఎక్కువ కాలేజెస్ ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చేసినా కూడా మనకి వచ్చిన ర్యాంక్ తగ్గ కాలేజ్ని మనం చూస్ చేసుకోవాలి. ఆ చూస్ చేసుకునే బెస్ట్ ఆప్షన్స్ మీతో మాట్లాడి మీతో సపరేట్గా డిస్కస్ చేసి సెషన్స్లో డిస్కస్ చేసి మేమైతే ఈ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టిస్తాం, కాలేజ్ లిస్ట్ అయితే ఇస్తాము. మీతో ప్రతి నిమిషం మేము టైం అయితే స్పేర్ చేస్తాం రిగార్డింగ్ ఈ వెబ్ ఆప్షన్ సెలక్షన్స్. మీకు మీ ప్రయారిటీస్ తెలుసుకుంటాం. ఒకవేళ కనుక మీ ప్రయారిటీకి తగ్గ కాలేజెస్ వస్తే వెల్ అండ్ గుడ్, అవే సజెస్ట్ చేస్తాం. ఒకవేళ రావట్లేదు అనుకుంటే తర్వాత ది బెస్ట్ కాలేజెస్ మీ ర్యాంక్కి ఏం సూట్ అవుతాయని దాన్ని బట్టే వెళ్ళాలి తప్ప రాకపోయినా కూడా అవే కాలేజెస్ పెట్టి ఇంకే అదర్ కాలేజెస్ పెట్టకపోవడం అనేది చాలా ప్రాబ్లం అయిపోతుంది. కరెక్ట్ సజెషన్స్ అయితే ఈ వెబ్ ఆప్షన్స్ గైడెన్స్ అనేది మీకు ఉంటుంది. దాని తర్వాత వచ్చేసినప్పటికీ ఓకే, అండ్ అలానే కొంతమంది ఇంకా ఏం చేస్తూ ఉంటారంటే ఇప్పుడు ఫర్ సపోజ్ 1500 వచ్చింది బ్రాంచ్ ర్యాంక్. జస్ట్ మీరు ఏదో అనుకుంటారు, ఓకే మంచి ర్యాంకే వచ్చిందని చెప్పి జస్ట్ ఒక ఆంధ్ర యూనివర్సిటీనో లేకపోతే ఇంకా జేఎన్టీయూనో సో ఇలాంటివి తగ్గట్టుగా మీరు పెట్టేసుకొని వెళ్ళి ఫ్రీజ్ చేసేస్తూ ఉంటారు ఆప్షన్స్. అలాంటప్పుడు ఫైనల్గా మీకు ఏమొస్తుంది తెలుసా, నో సీట్ అలాటెడ్ అని చెప్పి మీకైతే రావడం జరుగుతుంది. ఒకవేళ కనుక మీరు కరెక్ట్ ఆప్షన్స్ని చూస్ చేసుకోకపోతే. అందుకని ఈ వెబ్ ఆప్షన్స్ గైడెన్స్లో మీకు తగ్గ కరెక్ట్ ఆప్షన్స్ని మేమైతే ఇస్తాము అకార్డింగ్ టు యువర్ క్యాస్ట్ అండ్ అకార్డింగ్ టు యువర్ ర్యాంక్ అండ్ అలానే ఇంకా అదర్ పారామీటర్స్ ఆలోచించి మీకైతే వెబ్ ఆప్షన్ సజెషన్స్ ఉంటుంది. అండ్ ఇదంతా కూడా మీకు 999 రూపీస్లోనే వస్తుంది. ఈసెట్ కంప్లీట్ కౌన్సిలింగ్ గైడెన్స్. వన్స్ 100 మెంబర్స్ని మాత్రమే తీసుకుంటాం. వన్స్ ఇట్స్ ఫిల్ అయిపోతే మేము సెషన్స్ కూడా తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. సో ఆల్మోస్ట్ ఇట్స్ గోయింగ్ టు ఫిల్ వెరీ సూన్. కాబట్టి ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ నేను మీకు నెంబర్ ఇస్తున్నాను, ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయ్యండి, మెసేజ్ చేయండి. మీకు ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తారు. ఫోన్పే సంబంధించి క్యూఆర్ కూడా పంపిస్తారు. మీరు పేమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది. మీ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటాము. అండ్ అలానే ఇక్కడ 3 మెంటర్స్ ఉంటాము, నేను, బిఎస్డి బ్రో అండ్ అభి. ముగ్గురం కూడా సెట్ ఆఫ్ మెంబర్స్ని తీసుకొని సపరేట్ గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అందరూ ఒకే మెంటర్తో ఏమీ గైడెన్స్ తీసుకోరు, ఎందుకంటే పర్సనలైజ్డ్ గైడెన్స్ కాబట్టి లిమిటెడ్ స్టూడెంట్స్ ఆ మెంటర్కి ఇస్తే పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇలా ప్లాన్ చేసుకోవడం అయితే జరిగింది. ఓకే, అండ్ అలానే ఆ కాలేజెస్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, అలాంటి యాక్టివిటీస్ కూడా మాక్సిమం మీ వరకు తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాం త్రూ దిస్ 1-on-1 కౌన్సిలింగ్ గైడెన్స్. ఇంకేమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అనుకున్నా నేను ఇచ్చిన నెంబర్ ఏదైతే ఇక్కడ కనిపిస్తుందో ఇది, ఆర్ ఎల్స్ కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.